ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించేదని ఏమంటామంటే కైనమాటిక్ చైన్ అంటాం. ఓకేనా. 4 బార్ మెకానిజం మనం ఓకేనా. దీన్ని మెకానిజం అని ఎప్పుడు అంటాం మనం? ఒక లింక్ని ఫిక్స్ చేసినప్పుడు మెకానిజం అంటాం. ఓకేనా. సపోజ్ ఇక్కడ మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో? ఇక్కడ మనకి ఎన్ని లింక్స్ ఉన్నాయి? ఇక్కడ 4 లింక్స్ ఉన్నాయి. ఓకేనా. సపోజ్ నేను దీన్ని లింక్ నెంబర్ 1 అనుకుంటాను, దీన్ని లింక్ నెంబర్ 2 అనుకుంటాను, దీన్ని లింక్ నెంబర్ 3 అనుకుంటాను, దీన్ని లింక్ నెంబర్ 4 అనుకుంటాను. ఓకేనా. లింక్ నెంబర్ 1, లింక్ నెంబర్ 2, లింక్ నెంబర్ 3 అని చెప్పి నేను డినోట్ చేసుకున్నాను ఒక్కొక్క లింక్ని. ఓకేనా. మీరేం చెప్పారు? ఒక కైనమాటిక్ చైన్ని కనుక ఏదో ఒక లింక్ ఫిక్స్ చేసి దాని నుంచి వచ్చిన మోషన్నే, దాని నుంచి వచ్చిన దానికి ఎంతోకొంత ఇన్పుట్ ఇచ్చి దాని ఏమైనా డిజైర్ అవుట్పుట్ కానీ తీసుకొస్తే దాన్ని మెకానిజం అంటారు అని చెప్పి అనుకున్నాం మనం. ఓకేనా. ఇప్పుడుగా చదువుదాం. ఇప్పుడు మరి ఓకేనా, ఏ లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు మనం అంటే ఇక్కడ ఓకేనా, దీంట్లో మనం ఓకేనా ఈ చైన్ని ఫిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? మెకానిజం వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ లింక్ని ఫిక్స్ అంటే లింక్ని ఫిక్స్ చేసుకోవడం అంటే ఎన్ని లింక్స్ని ఫిక్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? ఐ మీన్ ఎన్ని రకాలుగా లింక్ని ఫిక్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ? 4 కదా. ఓకేనా. అంటే మనం ఫస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు, సెకండ్ లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు, థర్డ్ లింక్ని ఫిక్స్ చేసుకోవచ్చు, ఫోర్త్ లింక్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అంతేనా. ఒక్కొక్క లింక్ని ఫిక్స్ చేసుకుంటే మనకి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. అదవుతుందా? ఓకేనా. అంటే ఫస్ట్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే అవుట్పుట్ ఒకలా ఉంటుంది, సెకండ్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే అవుట్పుట్ ఒకలా ఉంటుంది, థర్డ్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే అవుట్పుట్ ఒకలా ఉంటుంది, ఫోర్త్ లింక్ని ఫిక్స్ చేసుకుంటే అవుట్పుట్ ఒకలా ఉంటుంది. ఓకేనా. అంటే ఏం చెప్పదలుచుకోవాలంటే ఒక్కొక్క లింక్ని ఫిక్స్ చేసుకుంటే మనకి ఒక్కొక్క మెకానిజం వస్తుంది అనమాట. డిఫరెంట్గా మెకానిజమ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకేనా. సో మెకానిజమ్స్ అంటే వేరు లింకులుగా వేరు లింక్ని ఫిక్స్ చేసుకుని మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తే వాటిని ఏమంటామంటే ఇన్వర్షన్స్ అంటాం. అంటే ఒక గివెన్ కైనమాటిక్ చైన్ని ఓకేనా, ఒక గివెన్ కైనమాటిక్ చైన్లో డిఫరెంట్ లింక్స్ని ఫిక్స్ చేసుకుని డిఫరెంట్ మెకానిజమ్స్ వచ్చినాయి అనుకోండి. ఓకేనా. ఆ మెకానిజమ్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే ఆ పర్టికులర్ కైనమాటిక్ చైన్ యొక్క ఇన్వర్షన్స్ అని చెప్పి అంటాం. ఓకేనా. అంటే ఇన్వర్షన్స్ అంటే ఏంటంటే మెకానిజమ్స్ విచ్ ఆర్ obtained బై ఫిక్సింగ్ 1 by 1 డిఫరెంట్ లింక్స్. ఓకేనా. డిఫరెంట్ లింక్స్ని ఫిక్స్ చేసుకుంటే ఒక కైనమాటిక్ చైన్లో మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి చూస్తారా. ఆ మెకానిజమ్స్ అన్నిటిని కూడా ఏమంటామంటే ఇన్వర్షన్స్ అంటాం. ఓకేనా. ఇన్వర్షన్స్ అంటే ఏంటంటే మెకానిజమ్స్ విచ్ ఆర్ obtained by fixing 1 by 1 different links. Is called inversions. అంటే ఫర్ ఏ గివెన్ కైనమాటిక్ చైన్కి మ్యాక్సిమమ్ ఎన్ని ఇన్వర్షన్స్ ఉంటాయి? ఎన్నైతే లింక్స్ ఉన్నాయో ఓకేనా అన్ని ఇన్వర్షన్స్ ఉంటాయి. ఆ పాయింట్ రాస్తాం. ఓకేనా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్వర్షన్స్ పాసిబుల్ for a given kinematic chain is
ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లింక్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, మ్యాక్సిమం అంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు అంటలేదు. ఓకేనా, ఎప్పుడు కూడా ఇన్వర్షన్స్ అన్నవి నెంబర్ ఆఫ్ లింక్స్కి ఓకేనా ఈజ్ ఈక్వల్ టు అవ్వాల్సిన అయితే లేదు. ఓకేనా, ఎందుకు అవ్వదో ఏంటి అన్న దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ మీకు ఏంటంటే గ్రాస్ ఆఫ్ లా. గ్రాస్ ఆఫ్ లా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 బార్ మెకానిజం తీసుకున్నాం, ఒక 4 బార్ కైనమాటిక్ చైన్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పుడు ఈ 4 బార్ కైనమాటిక్ చైన్లో మనకి ఏం తెలుసు అంటే 4 లింక్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 4 లింక్స్ యొక్క లెంత్లు ఉన్నవే ఒక 4 ఈక్వల్గా ఉండవలసిన పని అయితే లేదు. ఒక 4 లింక్స్ కూడా ఈక్వల్గా ఉండవలసిన పని అయితే లేదు. ఓకేనా, డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా, సో డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే దాంట్లో మనకి ఒకటేమో షార్టెస్ట్ లింక్ ఉంటుంది. 4 డిఫరెంట్ కాబట్టి ఆ 4గిట్లో దేని లింక్ యొక్క లెంత్ అయితే తక్కువ ఉందో దాన్ని షార్ట్ లింక్ అనుకుంటాం. ఓకేనా, దేని లింక్ అయితే ఎక్కువ ఉందో దాన్ని లాంగెస్ట్ లింక్ అనుకుంటాం. ఓకేనా, ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఆ షార్టెస్ట్ లింక్ని ఎస్తో డినోట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ లాంగెస్ట్ లింక్ని దేంతో డినోట్ చేస్తానంటే పీతో డినోట్ చేస్తాం. పీ కాదు, ఎల్తో డినోట్ చేస్తాం, స్మాల్ ఎల్తో. ఓకేనా, నెక్స్ట్ మోడరేట్ లింక్స్ ఉంటాయి చూసారా మధ్యలో. ఓకేనా, మధ్యలో 2 లింక్స్ ఉంటాయి చూసారా. ఓకేనా, ఆ 2 లింక్స్ని ఎప్పుడు కూడా పీ కామ క్యూతో డినోట్ చేస్తాం. ఓకేనా, పీ కామ క్యూతో డినోట్ చేస్తాం. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే షార్టెస్ట్ లింక్ని ఎస్తో డినోట్ చేస్తాను, లాంగెస్ట్ లింక్ని ఎల్తో డినోట్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ మధ్యలో షార్టెస్ట్ లింక్ని లాంగెస్ట్ లింక్కి మధ్యలో ఉన్న 2 లెంత్స్ మధ్యలో ఉన్న లింక్స్ రెంట్లు కూడా పీ కామ క్యూతో డినోట్ చేస్తాం ఇప్పటి నుంచి. ఓకేనా, సపోజ్ నేను దీని లింక్ నెంబర్ 1 అనుకుంటున్నాను, దీని లింక్ నెంబర్ 2 అనుకుంటున్నాను, దీని లింక్ నెంబర్ 3 అనుకుంటున్నాను, దీని లింక్ నెంబర్ 4 అనుకుంటున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీంట్లో షార్టెస్ట్ లింక్ ఏది కనిపిస్తుంది? ఓకేనా, షార్టెస్ట్ లింక్ ఏమన్నా ఇది షార్టెస్ట్ లింక్తో డివైడ్ చేయొచ్చా? ఓకేనా, మరి లాంగెస్ట్ లింక్ ఏది కనిపిస్తుంది మీకు? లాంగెస్ట్ లింక్ 1 3 1. సో దీని నెలలో మిగతా 2 కూడా పీ కామా క్యూతో డినోట్ చేస్తాము. ఓకేనా, సో ఈ గ్రాస్ ఆఫ్ అన్నవాడు మనకి ఏం చెప్పాడంటే ఈ గ్రాస్ ఆఫ్ అన్నవాడు మనకి ఏం చెప్పాడంటే ఓకేనా, గ్రాస్ ఆఫ్ అన్నవాడు ఏం చెప్పాడంటే ఓకేనా, ఒక మెకానిజంలో ఓకేనా ఫర్ కంటిన్యూస్ రిలేటివ్ మోషన్ ఉండాలంటే ఫర్ కంటిన్యూస్ రిలేటివ్ మోషన్ between the number of links in 4 bar mechanism ఓకేనా. సో ఎప్పుడు కూడా లింక్స్ ఒక మెకానిజం 4 బార్ మెకానిజంలో లింక్స్ మధ్యలో ఎప్పుడు కూడా కంటిన్యూస్ రిలేటివ్ మోషన్ అన్నది ఉండి తీరాలి అంటే ఓకేనా. సో ఉండి తీరాలంటే ఓకేనా ద సమ్మేషన్
the summation of lengths of shortest link and longest link, the summation of length of shortest link and the longest link should not be greater than the summation of length of other two links. అంటే ఏం చెప్తున్నాడు, గ్రాస్ ఆఫ్ అన్నవాడు ఒక మెకానిజంలో ఎప్పుడూ కూడా రెండు లింక్స్ మధ్యలో రిలేటివ్ మోషన్ అనేది కంటిన్యూస్గా ఏర్పడాలి అంటే, ఓకేనా, షార్టెస్ట్ లింక్కి లాంగెస్ట్ లింక్ యొక్క లెంత్ యొక్క సమ్మేషన్ అన్నది ఎప్పుడూ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అదర్ టూ లింక్స్ యొక్క లెంత్స్ యొక్క సమ్మేషన్కి అయ్యి తీరాల్సిందే. ఎస్ ప్లస్ ఎల్ అనేది కంపల్సరీగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P+2 అవ్వాల్సిందే. అలా అయితేనే, ఓకేనా, ఓకేనా, ఆ రెండు లింక్స్కి ఆ మెకానిజంలో రిలేటివ్ మోషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అని గ్రాస్ ఆఫ్లో చెప్పాడు. ఓకేనా, ఎప్పుడు కూడా ఒక 4 బార్ మెకానిజం అన్నది మనం ఫామ్ చేయాలంటే ఓకేనా, ఈ గ్రాస్ ఆఫ్ లా అన్నది మస్ట్ అండ్ షుడ్గా అప్లికేబుల్ అవ్వాల్సిందే. గ్రాస్ ఆఫ్ లా ఫర్ ఏ 4 బార్ mechanism which is having length of the links are 20, 30 and 40. Find the length of the longest link. Find the length of the longest link. Option A 60, option B 50, option C 70, option D 52. All dimensions are in mm.